సాధించినటువంటి తెలంగాణ మిగులు తెలంగాణ. ఈ తెలంగాణ అడక తినట్లేదు. ఇవాళ ఉద్యోగస్తులకి లక్షల కోట్లు ఇస్తున్నారు. మూసి మురికివాడని సుందరీకరణ కోసం లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఇవాళ మంత్రులకి ఎమ్మెల్యేలకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల త్యాగాల వల్ల లభించినటువంటి తెలంగాణ ఖజానా సంపద. మీ అందరికీ ఉపయోగించుకోవడానికి, వాడుకోవడానికి, తీసుకోవడానికి ఖజానా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసినటువంటి అమరవీరుల తల్లిదండ్రులకు కానీ, ఉద్యమకారులకు కానీ ఇవ్వడానికి మీకెందుకు మనసు అంగీకరించట్లేదు? అది మా ప్రశ్న. ఈ త్యాగాలు వృధావో. కేసీఆర్ ఏ విధంగానైతే అమరవీరుల తల్లిదండ్రులని, ఉద్యమకారులని రోడ్డు మీద వేస్తే ఏ పరిస్థితి అయితే ఎదురైందో అమరవీరుల తల్లిదండ్రులు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ సమాజం కానీ ఆగ్రహించింది. అందుకే ఆ పరిస్థితి రావద్దు అని మేము మనస్ఫూర్తిగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ, ఆమె రుణం తీర్చుకోవడం కోసం మీకు అధికారం అప్పచెప్పినాం. మీరు అమరవీరుల తల్లిదండ్రుల, ఉద్యమకారుల రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర కాంగ్రెస్ మీద ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ మీద ఉంది అని మేము మళ్ళీ త్యాగాలు చేయాలా? ఎట్లయితే మీ మనసు కలుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది అయితే బలైనరో మళ్ళీ అంతమంది బలి కావాలన్నా? కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, ఈ నాయకులను అడుగుతున్నాం, ఈ అధికారులను అడుగుతున్నాం. మరో పోరాటం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల పురిటిగడ్డ. ఏ త్యాగం చేయడానికైనా సరే తెలంగాణ సమాజం వెనుకాడదు. అది గుర్తుపెట్టుకొని ఎరగాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీని వినయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మేము విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమకారులకి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ చేయాలని చెప్పని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.